అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం చెప్పబోతున్నాయి? మా అభివృద్ధిని, సంక్షేమాన్ని మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన మా నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో మేమందరం కూడా రావటం, దానిలో పాల్గొనడం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీదుగా ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ పరంగా నిర్మాణం జరుగుతూ ఉందంటే ఇక్కడ పేదవాడి ఆరోగ్యం ఎంత మాకు ముఖ్యం. ఏదో పేదవాడి ఆరోగ్యం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ విధమైన ప్రయత్నం కొనసాగిస్తాం. మహబూబాద్ అంశంలో కేటీఆర్ మీటింగ్ అంశంలో కొంత మహబూబాద్ అంశంలో కేటీఆర్ మీటింగ్ అంశంలో కొంత గొడవ జరుగుతుంది. ఆ కేటీఆర్ నిరసన అక్కడ గిరిజనుల అంశంలో చేయనీయమని ఒక ప్రభుత్వమే కుట్ర చేస్తున్నారు అంటున్నారు. నిరసన ఎక్కడైనా చేయొచ్చని ఈరోజు నిరసన చేయడానికి మాకేమీ ఇబ్బంది లేదు. ప్రజాస్వామిక విధానంలో నిరసన తెలియజేయాలి, వారికి అభిప్రాయాలు తెలియజేయాలి, వారికి ఇచ్చిన రైటు. కానీ కొడతాము, అధికారులను కొడతాం, అధికారులను తంతాం, భయభ్రాంతం చేస్తాం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు నడిపనీయం, అడ్డుకుంటాం. అంటే చట్టం ఉంటుంది, చట్ట పరిధిలో అందరూ పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామికమైన విలువలను కాపాడుతూ నిరసనలు చేయడానికి ఎక్కడ కూడా లేదు. ఎప్పుడైనా మేము పోతే ఎప్పుడైనా మమ్మల్ని పోనిచ్చే అవకాశం చేసిరా? హౌస్ అరెస్ట్ చేసిండ్రు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు 10 సంవత్సరాలు. మీరు నిరసన చేస్తే నిరసన తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? నిరసన తెలియజేసే కార్యక్రమం పేరుతో అధికారులను కొట్టే కార్యక్రమం చేస్తే తప్పు అని అధికారులపై దాడి చేసే కార్యక్రమం జరుగుతుంది. అందుకనే ఇటు పర్మిషన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారని చెబుతున్న పరిస్థితి. శాంతియుత నిరసనలకు మేము ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదని మంత్రి శ్రీధర్ బాబు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.